మాట్లాడు స్వామి, మాట్లాడు. నా మాటలపై మీకు నమ్మకం కలుగుటలేదా? నమ్మకం లేకున్నచో నీవే ప్రత్యక్షంగా చూడు ఆ రాక్షసుడు వనరించుచున్న దుష్కర్మలను. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరం? అయ్యయ్యో ఇంతటి ఘోరం వాటిల్లుతున్నా నువ్వు చూస్తూ కూర్చున్నావా నారాయణ? నారాయణ నారాయణ. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు నారదా? నేనేం చేశాను తల్లి? సంతోషంగా మాట్లాడుకుంటూ ఆనందంగా ఉన్న మమ్ములను వేరు చేసేదివి కదా. వృధా అపవాదు వేయకమ్మా. వృధా అపవాదు కాదు నారదా, నీ వనరించినది కళ్ళెదురుగా కానవస్తోంది కదా. నేను నా స్వామితో సంతోషంగా ఉండటం చూచి నీవు సహించలేకపోయావు. అందుకే వారికేమో తెలిపి ఇటు నుండి పంపించినావు. నారాయణ నారాయణ. అమ్మా, అంతటి క్రూర కార్యాన్ని నేనొనరించదనా? లేదు లేదు లేదు. నీ స్వామి నీకు మాత్రమే పతి కాదు, సర్వలోకైకనాథుడు. చాలు చాలు. నీవు వచ్చి వారి మనసులో పురుగవలి ప్రవేశించగానే నా స్వామి నాకు తెలుపకనే మాయమయ్యారు కదా. అమ్మా, నీ పతి కారణం లేకుండా ఇటు నుండి వెడలిపోలేదు. లోకైకనాథుడైన శ్రీమన్మహావిష్ణువు లోక కళ్యాణార్థమే ఇట నుండి వెడలినారు. నిర్దయేలా స్వర్గము వీడి మాటాడవిదేమి, భువిలో భక్తుల శక్తిని నీవు చూడగరావేమి. నిర్దయేలా స్వర్గము వీడి మాటాడవిదేమి, భువిలో భక్తుల శక్తిని నీవు చూడగరావేమి. కనులారా కనరావా, నా మీద దయరాగా, ధరపైన దిగిరావా, నిజ రూపం చూపవయా. నిర్దయేలా స్వర్గము వీడి మాటాడవిదేమి, భువిలో భక్తుల శక్తిని నీవు చూడగరావేమి. ఎంతటి మహిమలు నీ కడ నుండిన నా కవి ఒక లెక్క, భూమిని చూడక గగనము దాగిన విడువను నేనయ్యా. ఎంతటి మహిమలు నీ కడ నుండిన నా కవి ఒక లెక్క, భూమిని చూడక గగనము దాగిన విడువను నేనయ్యా. భక్తుని మనమున చిచ్చుని రేపుట తగదిదివో దేవా, నా ప్రాణములివి నీ పదములకే అర్పణ కాలేవా. భక్తుని మనమున చిచ్చుని రేపుట తగదిదివో దేవా, నా ప్రాణములివి నీ పదములకే అర్పణ కాలేవా.
ధరపైన దిగిరావా నిజ రూపం చూపవయా ధరపైన దిగిరావా నిజ రూపం చూపవయా వృషభ, దేవా, దేవా, శ్రీమన్నారాయణ, సర్వలోకైకనాథ, దయాసింధు, నమో నమః, నమో నమః, నమో నమః. వృషభ, భక్త శిఖామణి, ఇదేమి నీ వర్తనం? బొత్తిగా సంబంధమే లేని విపరీత ప్రవర్తనము. సంబంధము లేకుండాను కార్యకారణ సంబంధము జోడించు నీకు నా వర్తనం విపరీతముగా కానవచ్చుచున్నదా? అవును వృషభ, మహాభక్తుడవైన నీవు భక్తులకు తగిన రీతిలో నడుచుకునవలెను. ఋషిమునులను హింసించుటయు, యజ్ఞ యాగాదులను ధ్వంసమునరించుటయు, సజ్జనులలో భీతావహము కలిగించుటయు తప్పు కదా? ఇందులో నా తప్పేమీ లేదు దేవా. ఏమి తప్పునరించి తప్పించుకున సమర్థించుకొనుచున్నావా? దేవా, కృపాకర, మీ కృప కొరకై, మీ కటాక్షము కొరకై నేను 5 సహస్ర వర్షముల కాలం తపస్సు నరించి తిని, అయినను నీవు నాకు దర్శనమివ్వలేదు. నీవు ప్రత్యక్షము కాని నా ఈ తపస్సు నిరర్ధకమని భావించి తిని, నీ దర్శన భాగ్యం లభించకుండిన నేను చచ్చుటయే మేనన్న భావనను నమ్మితిని. తుది ప్రయత్నమునర్చి ఇకనైనను నీకు కృప కలుగునేమో, నీ దర్శన భాగ్యము లభించునేమోనన్న ఆశతో ఋషిమునులను బాధించి తిని. ఇది తప్పా స్వామి? తప్పు ఒప్పుల తర్కాన్ని పక్కన పెడదాం. కఠిన దీక్ష వహించి నేను ప్రత్యక్షమయ్యేలా చేసిన నీవు నా మహాభక్తుడి వెనుటలో ఏ సందేహమూ లేదు. నీ ఈ అఖండ భక్తికి మెచ్చితిని. నీకేం వరం కావాలో కోరుకో వృషభ, కోరుకో. దేవా, సర్వలోకాల్లో నీ వంటి ధీరులు పరాక్రమవంతులు ఎవ్వరూ లేరు. నీ 10 అవతారముల యందు పలువురు రాక్షసులను కూల్చి భూభారమును తగ్గించిదివి తండ్రి. ఉమ్, దానికి నీ వరానికి ఏమి సంబంధం వృషభ? ఉన్నది దేవా, సంబంధం ఉన్నది. అంతటి వీరుడవైన నీకు ఎదురై యుద్ధమునరించి గెలువవలనని నా ఆశ. అందుకు అవకాశమిమ్ము. అదే నీవు నా కొసగు వరము. ఏమి, నీవు నా తోడ యుద్ధమాడి గెలువవలెనా? అందుకొరకై ఇంతటి రాద్ధాంతం చేశావా? దీర్ఘకాలం అఖండ తపమునరించావా? భక్తుల కోర్కెలు ఏవైనా ఈడేర్చుటయే నా కర్తవ్యం. అటులనే కాని నేను సిద్ధం. నీవు? రా.
దేవా, కరుణాసాగర, నన్ను క్షమించు తండ్రి. అహంకారమదం నా కళ్ళు మూసింది. గర్వం చేత నా బుద్ధి మసకేసింది. మహామహిమాన్వితుడవైన నీవెక్కడ, పామరుడనైన నేనెక్కడ? నీ శక్తి ముందు నాదే ఒక శక్తేనా? నీ పరాక్రమం ముందు నాది ఒక పరాక్రమమే నా దేవా. నా అజ్ఞాన తిమిరం నశించింది. అవివేకమంతా కరిగిపోయింది. నీ ప్రతాపం వలన నా ఈ అశ్వరదేహం శిథిలమైపోయింది తండ్రి. మితిమీరిన నా గర్వమంతయు తునా తునకలై ఎగిరిపోయింది తండ్రి. దేవా, నిలువ సాధ్యము కాక నిస్త్రానుడనైన నాకు ఇక నీవే అతి గతి. దేవా, నీ పవిత్ర చరణాలక్కడ శాశ్వతంగా ఉండునట్లు కరుణించు దేవా, కరుణించు దేవా, దేవా, దేవా. వృషభ, నీవు ఉత్తముడవే. అయితే నీలో గర్వం అతిగా ఉంది. భక్తుడైన వానికి భగవంతుని కృప లభించుటకు కాలం కలిసి రావలను. అందుకు భిన్నంగా నీవు ఇంత పని చేసితివి కదా. నన్ను సాధించుటకు అడ్డుదారులుండవు. నీలో ఉన్న బలగర్వం నీ చేత వికృత కార్యాలు చేయించింది. అయినను
నీ భక్తికి నేను మెచ్చితిని. అయితే నేడు నీ వాంఛితాన్ని నేను ఈడేర్చలేను. మున్ముందు కలియుగంలో నేను శ్రీనివాసుడనై అవతరించదను. అంతవరకు నీవు భూలోకమందు పర్వతమై నిరీక్షించు. అటులనే దేవా, అంతవరకు నేను వేచి ఉంటాను. నేనే ఆ వృషభాసురుడను. ఆనాడు నీవు నాకు మాట నొసగితివి. నీ పవిత్ర పాదపద్మములను నా శిరస్సుపై ధరించవలెనని ఎంతో కాలం నుంచి ఆ కొండగా మారి తమ కోసం ఎదురు చూస్తున్నాను దేవా. లేదు, నీవెవరో నాకు తెలియదు. నన్ను విడు, నా పాటికి నన్ను విడిచిపెట్టు. స్వామి, జగన్నాటక సూత్రధారి, ఏమి నీ లీల? నీ దయ కలుగుటకు ఇంకా కాలం కూడి వచ్చినట్లు కనిపించుటలేదు. అటులని అంతవరకు నేను వేచి ఉంటాను దేవా. వద్దు, నీవు నాకే వేచి ఉండవద్దు, వేచి ఉండవద్దు. స్వామి, స్వామి, దేవా, దేవా. శ్రీనివాస, 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 శ్రీనివాస. నేను లేనిదే జగన్నాథునికి విశ్రాంతియే లేదు. శ్రీమన్నారాయణుడు నా పైన పవళించిన పెదపే ఆ పరమాత్మునికి శేషశైలుడన్న పేరు వచ్చినది.